ఓం శ్రీ మోదమాంబియే నమః. నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్‌లోను అనకాపల్లి జిల్లాలో వి. మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మహిమగల ఆధ్యాత్మిక క్షేత్రం మాడుగుల శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. ముందుగా మోదం అంటే సంతోషం. భక్తులకు ఎల్లప్పుడూ సంతోషాన్ని, భోగభాగ్యాలను ప్రసాదించే తల్లి కాబట్టే ఆమెను మోదకొండమ్మ అని పిలుస్తారు. ఈ ఆలయానికి ఒక వింతైన చరిత్ర ఉంది. మీకు తెలుసా? అదేంటంటే, ఒకసారి మహారాజుల పండగ ముగించుకొని తిరిగి వస్తూ ఒక బంగారు చెంబును అక్కడే మర్చిపోయారట. దాన్ని తీసుకురావడానికి మంత్రి వెళ్ళగా మోదకొండమ్మ అమ్మవారు తమ 7 అక్క చెల్లెలు, తమ్ముడు పోతురాజుతో కలిపి ఆ నైవేద్యం ఏదైతే ఉందో అది స్వీకరిస్తుండగా ఈ మంత్రి వెళ్ళడంతో అమ్మవారు ఆగ్రహంతో ఆ చెంబును తమ కాళ్ళతో తన్నగా అది గాల్లో వస్తూ నేరుగా మన మాడుగుల గ్రామంలో వచ్చి పడిందంట. సో అలా అని స్థానికులు నమ్ముతారు. ఈ మోదకొండమ్మ అమ్మవారికి జాతర అనేది ప్రతి సంవత్సరం జూన్ నెలలో అంటే 6వ నెలలో ఈ అమ్మవారికి పండగ జాతర జరుపుతారనమాట. అంగరంగ వైభవంగా జరుగుతుంది. అసలు మీలో ఎంతమంది ఈ గుడిని దర్శించుకున్నారో కింద కమెంట్ చేయండి. బంగారు తల్లివమ్మ మోదమ్మ నీకు భక్తి తోడ పూజలమ్మ మోదమ్మ తల్లివమ్మ మోదమ్మ నీకు భక్తి తోడ పూజలమ్మ మోదమ్మ వైశాఖ మాసమందు మోదమ్మ నీ మాల వేసి కొలిచినాము మోదమ్మ మాసమందు మోదమ్మ నీ మాల వేసి కొలిచినాము మోదమ్మ. మాడుగుల నుండి నీకు మల్లెలు తెచ్చినాము, గాటి రోడ్డు నుండి గన్నేరు పూలు తెచ్చి, కోటపాడు నుండి కొబ్బరికాయలు తెచ్చి, కేజపురము నుండి ఖర్జూర పళ్ళు తెచ్చి మాడుగుల నుండి నీకు మల్లెలు